Hi, now we are going to discuss about concept of demand. First of all, we have to know what is demand. Demand అంటే ఏంటి? ఇక్కడ చూస్తున్నారు కదా, ఎబిలిటీ అను విల్లింగ్నెస్ ఈ రెండు ఉండాలి. సో అఫోర్డ్ చేసేంత క్యాపబిలిటీ ఉండాలి, పైసలు ఉండాలి, అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఓకే, సో ఎబిలిటీ అంటే ఏంటి? అగైన్ పర్చేసింగ్ కెపాసిటీ. ఓకేనా? సో ఈ ప్రైజ్ను, ఈ క్వాంటిటీ, డిమాండ్ ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటున్నారు. సో ఇప్పుడు ఎకానమీలో మనకి ఈ లా ఆఫ్ డిమాండ్ అండ్ లా ఆఫ్ సప్లై అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ టూ కాన్సెప్ట్స్ అర్థమైపోతే ఆల్మోస్ట్ మనకి ఎకానమీ బుర్రకి ఎక్కేస్తుంది అనమాట. సో ఈ బిఫోర్ గోయింగ్ టు దిస్ కాన్సెప్ట్స్ మనకి టూ కండిషన్స్ గుర్తుండాలి. అవి ఏంటంటే హోమోజీనియస్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అనమాట. ఓకే, హోమోజీనియస్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అంటే ఏంటి? గూడ్స్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అనేది హోమోజీనియస్గా ఉండాలి, అలాగే లార్జ్ నెంబర్ ఆఫ్ బయ్యర్స్ను ఉండాలి, సెల్లర్స్ను ఉండాలి. ఆ టూ ఉంటేనే ఈ లా ఆఫ్ డిమాండ్ అండ్ లా ఆఫ్ సప్లై అనేది జరుగుతుంది. సో ఇది ఇన్బిల్ట్గా మన బ్రెయిన్లో ఉండిపోవాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూస్తే లా ఆఫ్ డిమాండ్, ఇందులో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాము? ఎవరి పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్ అంటే కన్స్యూమర్ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. కన్స్యూమర్ పర్స్పెక్టివ్లో మాత్రమే చూస్తామన్నమాట. సో కన్స్యూమర్ అంటే ఎవరు? మనమే కదా, నేను. సో నేనేం ఆలోచిస్తాను? నా దగ్గర ఎంత పైసలు ఉంది, నేను ఏం కొనాలి, నేను ఎంత డిమాండ్ చేయగలను, అంతే ఉంటుంది. సో ఇట్స్ టాక్స్ అబౌట్ అఫోర్డబిలిటీ. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే ఇది డిమాండ్ యొక్క ఇమేజ్, లా ఆఫ్ డిమాండ్ ఇమేజ్ అనమాట. సో పిక్చరు ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఏమో క్వాంటిటీ గురించి, వై యాక్సిస్లో ఏమో ప్రైస్ గురించి ఉంటుంది. యూజువలీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఆనియన్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆనియన్ అవ్వచ్చు, టమాటో అవ్వచ్చు, పొటాటో అవ్వచ్చు, వాట్ ఎవర్. నేనైతే ఆనియన్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది? ఆనియన్ నాకు 100 రూపీస్ పర్ కేజీ వచ్చింది అనుకో. సో ఇప్పుడు నా దగ్గర 200 ఉంది, నేను మార్కెట్కి వెళ్ళాను. సో మార్కెట్లో ఏమన్నాడు? 100 రూపీస్ పర్ కేజీ అన్నాడు. సో నేనేమో అట్లీస్ట్ 2 కేజీస్ అయినా తీసేసుకుందాము అనుకున్నా. నా దగ్గర ఉంది 200, నేను మార్కెట్కి వెళ్ళాలి, అన్నీ చాలా తీసుకోవాలి. సో ఇక్కడ నాకు ఏమవుతుంది? 1 కేజీనే నాకు 100 రూపీస్కి వస్తుంది, బట్ నాకు 2 కేజీసో 3 కేజీసో కావాలి. సో అప్పుడు నేనేం చేస్తాను? అయ్యో 100 రూపీస్కి పర్ కేజీ అన్నాడు, అంటే నాకు 1 కేజీ వస్తుంది. సో ఇప్పుడు నేను 100 రూపీస్ ఆనియన్స్కే పెట్టేస్తే మిగతా వాటికి ఏం పెట్టాలి? సారీ. సో అందుకు అక్కడ నేనేం చేస్తాను? నా అఫోర్డబిలిటీ అంటే నేను తక్కువకి కొంటాను, లైక్ 1/2 కేజీ కొనడము. సో అలా చేస్తాను అన్నమాట. అక్కడ ఏమవుతుంది? డిమాండ్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది కదా. సో నేను కొనలేను. ఇప్పుడు అదే టైంకి నా దగ్గర సేమ్ అమౌంట్ ఉంది, ఆనియన్సే కొనాలి, అయితే అక్కడ నాకు 10 రూపీస్ పర్ కేజీ అన్నాడు. సో అప్పుడు నేను ఏం చేస్తాను? యూజువల్లీ ఎక్కువ కొనడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నేను అఫోర్డ్ చేయగలుగుతున్నా. ఐ హ్యావ్ పర్చేసింగ్ కెపాసిటీ కదా. సో నేను ఎక్కువ అఫోర్డ్ చేయగలుగుతున్నాను కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తాను? 10 రూపీస్ పర్ కేజీ అంటే నేను 10 కేజీస్ కొనేస్తాను అదే 100 రూపీస్కి. సో ఇలాగా ప్రైస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది? క్వాంటిటీ తగ్గుతుంది, అలాగే ప్రైస్ తగ్గే కొద్దీ క్వాంటిటీ తగ్గుతుంది. సో ప్రైస్ అండ్ క్వాంటిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాడు లా ఆఫ్ డిమాండ్లో. ఓకేనా? సో కన్స్యూమర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాం. ఇప్పుడు లా ఆఫ్ సప్లై గురించి మాట్లాడతాం. ఈ లా ఆఫ్ సప్లై అంటే సప్లై ఎవరు చేస్తాడు? ఒక సప్లయర్ చేస్తాడు. అంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. వాడు ఏం చేస్తాడు? వాడు ప్రొడ్యూస్ చేస్తాడు, సప్లై చేయాలి. అంటే వాడి దేని గురించి మాట్లాడతాడు? ప్రాఫిట్ గురించి మాట్లాడతాడు. వాడికి ప్రాఫిటే కావాలి, ఇంకేదో అవసరం లేదు. సో ఆ కేసులో ఇలా ఉంటుందన్నమాట ఇమేజ్. ఓకేనా? సో ఇప్పుడు అదే సేమ్ ఆనియన్స్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటి? నాకు 10 రూపీస్ పర్ కేజీ. సో ఇక్కడ ఏమొస్తుంది? 10 రూపీస్కి నాకు కేజీ వస్తుంది. అంటే ఓకే, ఇప్పుడు 100 రూపీస్ తీసుకున్నా. 100 రూపీస్కి నాకు ఎన్ని కేజీస్ వస్తున్నాయి? 10 కేజీస్ వస్తున్నాయి. అంటే అమౌంట్ పెరిగే కొద్దీ నాకు క్వాంటిటీ కూడా పెరుగుతుంది. సో అంటే సప్లై కూడా చేస్తున్నాడు వాడు. అన్నీ ఇక్కడ ఏమంటాడు? నేను తక్కువ 10 రూపీస్ పర్ కేజీ అంటే నేను 1 కేజీ సప్లై చేయగలుగుతాను, ప్రొడ్యూస్ చేయగలుగుతాను. ఒక ఫార్మర్ అంటాడు, ప్రొడక్షన్ అనేది ఎలా చేస్తాడు? ప్రైస్ ఎక్కువ ఉంటేనే కదా వాడు ప్రొడ్యూస్ చేయడానికి ఆలోచిస్తాడు ఆయన. సో అలాగా ప్రైస్ పెరిగే కొద్దీ క్వాంటిటీ అనేది పెరుగుతుంది. సో సప్లై ఈ విధంగా పెరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఏం లేదు,
ఏదైతే ఈ డిమాండ్ అండ్ సప్లై ఏవైతే రెండు ఒక చోట మీట్ అవుతాయో ఆ కామన్ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం అంటాము. ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో క్వాంటిటీ ఉంటుంది, వై యాక్సిస్లో ప్రైస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇదేమో డిమాండ్ లైను, ఇదేమో సప్లై లైను. ఇక్కడ నేను 100 రూపీస్ పర్ కేజీ, ఒక కేజీకి నేను 100 రూపీస్ పెట్టి కొనాలి. అక్కడ డిమాండ్ ఏమవుతుంది నాకు? సో డిమాండ్ అది చూస్తే చాలా ఎక్కువ, సో నేను అఫోర్డ్ చేయలేను కాబట్టి డిమాండ్ అనేది తగ్గుతుంది కదా. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే సప్లై అనేది ఎక్కడ ఉంది, వాడికి ప్రాఫిట్ కదా కావాలి. సో ఇక్కడేమో కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం, ఇక్కడేమో సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం. కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఏమవుతుంది, డిమాండ్ అనేది తగ్గుతుంది. నేను అఫోర్డ్ చేయలేనండి ఇంత, నాకు 1 కేజీ కాదు, ఒక 2-3 కేజీస్ కావాలి అని అంటాడు. సో తక్కువకి కొంటాడు. సో అప్పుడు ఏమవుతుంది, సప్లై ఏమో 10 రూపీస్, వాడికి ప్రాఫిట్ కావాలి కదా, సో సప్లై ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఆల్మోస్ట్ ఇది 1 ఇక్కడ 1 కేజీ 10 కేజీ అనుకుంటే 9 కేజీ సర్ప్లస్ ఉంటుంది, 9 కేజీ సర్ప్లస్ ఉంటుంది ఇక్కడ. సో ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ 10 కేజీ దగ్గర తీసుకోండి, 10 రూపీస్ పర్ కేజీ. సో 10 రూపీస్ పర్ కేజీ అన్నప్పుడు నేను ఎక్కువ అఫోర్డ్ చేయగలుగుతా. సో అక్కడ డిమాండ్ కర్వ్ ఎక్కడ ఉంటుంది, 10 కేజీస్ దగ్గర ఉంటుంది. అంటే నేను 10 రూపీస్ పర్ కేజీలో 10 కేజీస్ తీసుకుంటున్నాను అనమాట. సేమ్ సప్లై వాడు ఏం చేస్తాడు, సప్లై చేయాలంటే లేదండి నేను 10 రూపీస్ పర్ కేజీ అంటే 1 కేజీ సప్లై చేయగలుగుతాను. నాకు ప్రాఫిట్ ఇంపార్టెంట్, మరి 10 రూపీస్కి 1 కేజీ నేను ఎలా ప్రొడ్యూస్, నేను అంటే ప్రాఫిట్ కదా, ప్రాఫిట్ ఆలోచించేవాడు ఇలానే మాట్లాడతాడు. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రైస్ తగ్గింది, క్వాంటిటీ కూడా తగ్గింది. అంటే ఇక్కడ ఈ డిమాండ్ అండ్ సప్లై లైన్కి చూసుకుంటే ఇక్కడ డెఫిషిట్ ఉంది. సో ఇలా వద్దు, మనం ఒక కామన్ పాయింట్ పెట్టుకుందాము. సో ఇలాగైతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు చూడండి 50 రూపీస్ పర్ కేజీ ఉంది ఇక్కడ. అంటే ఈడేం చేస్తాడు, 50 రూపీస్ పర్ కేజీ అంటే 5 కేజీస్ వస్తుంది. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతారు. సో నువ్వు ఇంతకీ డిమాండ్ చెయ్యి, నేను ఇంత ప్రొడ్యూస్ చేస్తాను, నేను ఇంతకు అమ్ముతానని చెప్పి ఒక కామన్ పాయింట్ పెట్టుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం, అంతే. సో ఇప్పుడు మనం దీన్ని డీటెయిల్డ్గా చదివితే, డిమాండ్ ఈజ్ ద క్వాంటిటీ ఆఫ్ థింగ్స్ దట్ కస్టమర్స్ ఆర్ విల్లింగ్ టు బై అట్ వేరియస్ ప్రైజెస్ డ్యూరింగ్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. అంతే కదా, అఫోర్డబిలిటీ ఉంటే ఆ ప్రైసెస్ని బట్టి మనం ఎంత కొనాలనేది మనం డిసైడ్ అవుతాం. సో వాటి యొక్క డిటర్మినెంట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత లా ఆఫ్ డిమాండ్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ రైజెస్, ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ పెరుగుతుందంటే క్వాంటిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ డిమాండ్ అంటున్నాడు. ఓకే, తర్వాత లా ఆఫ్ డిమాండ్ అనేది కూడా చేంజ్ అవుతుంది టువర్డ్స్ రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలానో షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఇలానో షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు క్వాంటిటీ అనేది ప్రైసెస్ ఏముండి క్వాంటిటీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, టువర్డ్స్ రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది. క్వాంటిటీ తక్కువ ఉంటే లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది అని అంటున్నాడు. అలా షిఫ్ట్ అవ్వడానికి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవే, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ అవ్వచ్చు, ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ ప్రైజెస్ అవ్వచ్చు, ఇన్కమ్, పాపులేషన్, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల షిఫ్టింగ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అంటున్నాడు. సో దాని తర్వాత సప్లై గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ గూడ్స్ గురించి మాట్లాడేసాంగా, సబ్స్టిట్యూట్ గుడ్ అని చెప్పేసి. సో ఎలాస్టిసిటీ ఆఫ్ గుడ్. సో డైరెక్ట్గా పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ అనేది ఫార్ములా అయితే. సో 0, 1 to 1 ఉంటుంది మనకి. సో 1 వస్తే యూనిట్ ఎలాస్టిక్ అని, గ్రేటర్ దాన్ 1 వస్తే హైలీ ఎలాస్టిక్ అని, లెస్ దాన్ 1 వస్తే లెస్ ఎలాస్టిక్ కూడా, ఇన్ ఎలాస్టిక్ కూడా అని చెప్పేసి అనొచ్చు. నా కాన్సెప్ట్ ఆఫ్ సప్లై చెప్పాను. సప్లై అంటే సెల్లరు, వాడు అమ్మడానికి రెడీగా విల్లింగ్గా ఉంటాడు. ఒక సర్టెన్ టైం ఫ్రేమ్లో ఒక స్పెసిఫిక్ ప్రైస్ దగ్గర ఉంటాడు. సో వీడంతా ప్రాఫిట్ గురించి మాత్రమే ఆలోచిస్తుంటాడు. సో వేరియస్ ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ ప్రైస్ అవ్వచ్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవ్వచ్చు, గవర్నమెంట్ లెజిస్లేషన్, టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది ప్రోడక్ట్స్ అవైలబిలిటీ మీద. ఓకే, సో ఇప్పుడు లా ఆఫ్ సప్లై గురించి మాట్లాడితే సేమ్ ఇందాకే మాట్లాడంగా, ప్రైస్ పెరిగే కొద్ది క్వాంటిటీ అనేది అంటే సప్లై పెంచడానికి ట్రై చేస్తాడు. సో కర్వ్ ఇలా ఉంటుంది, సప్లై కర్వ్ అనేది. ఓకేనా, సో ఇందులో కూడా చేంజ్ అనేది ఉంటుంది. సో ఫ్యాక్టర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అంతే, లా ఆఫ్ డిమాండ్ అండ్ లా ఆఫ్ సప్లై అయిపోయింది. సో ఇక్కడ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా చేంజింగ్కి రీజన్ అని చెప్పాడు. సో ఎలాస్టిసిటీ గురించి మాట్లాడితే డిగ్రీ ఆఫ్ రెస్పాన్సెస్ ఎట్లా ఉంటుందంటే 0 to 1 ఉంటుంది అనమాట, అంతే. సో ఇక్కడ మనం ముందే డిసైడ్ అయ్యాం కదా. సో పాయింట్ ఆఫ్
కామన్ పాయింట్, ఈక్వలిబ్రియం పాయింట్ అని చెప్పేసి. సో ఇక్కడేమో షార్టేజ్ వస్తుంది, ఇక్కడేమో ఎక్సెస్ వస్తుంది. సో ఇలా వద్దురా బాబు అని చెప్పేసి ఒక కామన్ పాయింట్ దగ్గర మాట్లాడుకుంటారు అనమాట. సో మార్కెట్ ఈక్విలిబ్రియం ఈజ్ అన్ ఐడియల్ సిచ్యువేషన్ వెన్ క్వాంటిటీ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు ద క్వాంటిటీ డిమాండెడ్. సో క్వాంటిటీ ఎంత సప్లై అవుతుందో క్వాంటిటీ డిమాండ్ అంతే అయితే అప్పుడు ఈక్విలిబ్రియం దగ్గర ఉంటుందని చెప్తున్నాడు. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఎలా ఉంటాయంటే లైక్ పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ మార్కెట్ ఉంటుంది, మోనోపలి ఉంటుంది, ఆలిగోపలి ఉంటుంది. ఇక్కడ పర్ఫెక్ట్లీ అంటే మల్టిపుల్ సెల్లర్స్ ఉంటారు. ఓకే, మోనోపలి అంటే ఒకటే సింగిల్ సెల్లర్ ఉంటాడు. ఇప్పుడు వాడు ఈ మోనోపలిలో ఏమవుతుంది, వాడు ఎంత చెప్తే మనకు అంత కొనేయాలి అంతే, ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్, రైట్? సో అలాగా. సో ఆలిగోపలి అంటే ఫ్యూ సెల్లర్స్ ఉంటారు. సో ఇలా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ దీనికి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో ఇదైతే మనం చూస్తుంటాం, చాలామంది సెల్లర్స్ ఉంటారు. మనం ఎవరి దగ్గరైనా మనం నచ్చిన వాళ్ళ దగ్గర పోయి కొనేసేయచ్చు. సో ఇంతటితో కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి మాట్లాడదాం. సో ఇట్లా జనరల్గా ప్రొడక్షన్ అనేది జరగాలి కదా, సప్లయర్ అమ్మాలి అంటే ప్రొడక్షన్ జరగాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే ల్యాండును, లేబర్ను, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. సో వీటికి ఇది ల్యాండ్ ఉంది, ఇన్కమ్ రావాలంటే ఎలా వస్తుంది, రెంట్ రూపంలో వస్తుంది. వేజెస్కి డబ్బులు ఇవ్వాలి, సో ఇంట్రెస్ట్ వస్తుంది, సో ప్రాఫిట్స్. సో ఇలాగా ఈ 4 ఫ్యాక్టర్స్ మనకి ఈ ఇన్కమ్ని తీసుకొని వచ్చి పెడతాయి. సో రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ టుగెదర్ ఈస్ కాల్డ్ ఫ్యాక్టర్ పేమెంట్స్. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం.